మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క శ్రీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలతో మరి ముందుగా మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి ఈ నా ప్రయత్నంలో భాగంగా మరి మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలన్నీ కూడా ఈ రాశి ఫలాలలో ఉన్నవి కనుక ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీ జీవితంలో ఏదైతే జరిగిందో, జరుగుతుందో, మరి జరగబోయేది ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక మాట, గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచార ఫలితాలలో ఉండే మార్పులు, గ్రహచార ఫలితాలలో ఉండే మార్పులు వేరువేరుగా ఉంటాయి. కనుక ఇది అబ్జర్వ్ చేసుకోండి. శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు మరొక్కసారి మన టైమ్స్ భక్తి ఛానల్ నుండి మరొక్కమారు పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఆల్ ద బెస్ట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సో ఈ పరాభనామ సంవత్సరం 2026 ఉగాది నుండి ఏ రాశికి ఎలా ఉండబోతుందో మనమైతే ఈ వీడియోలో తెలియజేద్దాం గురుగారు. ముందుగా మనం మేష రాశితో మొదలు పెడదాం. తప్పకుండా అమ్మ, తప్పకుండా. చాలా సంతోషము వారు పెట్టినటువంటి కామెంట్స్కు ఎవరైనా కూడా వారి మూలకంగా. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇక్కడ మీరు అంటే మీరు ఒక్కరే రారు, సబ్స్క్రైబర్స్ అందరూ వస్తారు. ఈ వీడియో చూసేటువంటి వారందరి మూలకంగా వారికి ఉండే డౌట్స్ మీరు అడగడం. అవును గురుగారు. సో మేషరాశికి సంబంధించి మనము అత్యంత అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము. 2026 మనకు ఈ యొక్క పాల్గొన మాసం తర్వాత మనకు చక్కగా చైత్రమాసం వస్తుంది. మరి ఈ యొక్క చైత్రమాసం నుండి మళ్ళీ 2027 పాల్గొన మాసం వరకు, అంటే ఈ 12 నెలలలో మొదటి 6 నెలలు, చివరి 6 నెలలు ఏ విధంగా ఉండబోతున్నవి అనేటువంటివి మనము క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరు అన్నటువంటి వివాహం కానీ, వీరు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా, ఏలినాటి శని అనేటువంటిది వాస్తవానికి కూడా గోచార రీత్యా ఒక రకంగా ఉంటుంది, గ్రహచార రీత్యా ఒక రకంగా ఉంటుంది. ఎవరికైతే 12వ స్థానంలో వారి లగ్నాన్ని బేస్ చేసుకొని 12వ స్థానంలో శనేశ్వరుడు ఉంటాడో, మరి ఆ యొక్క శనేశ్వరుని యొక్క పీరియడ్ దశ అంతర్దశలు వచ్చినప్పుడు శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏది గ్రహచారము అంటే ఒక మనిషి జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని శనేశ్వరుడు 12వ భావంలో ఉంటే, అది నీచంలో ఒకవేళ ఉంటే, ఉదాహరణకు వృషభ లగ్నం అయింది, వృషభ లగ్నానికి 12వ భావం మేషం అవుతుంది. మేషములో శనేశ్వరుడు నీచ పొందుతాడు. మరి ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే, శనేశ్వరుని యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు జైలుకు వెళ్ళడం కానీ, యాక్సిడెంట్స్ జరగడం కానీ, మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ కానీ, అదేవిధంగా ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు రావడాలు కానీ, మనీపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటివి గ్రహచారైతే ఇంకా చాలా జరుగుతుంది. అయితే గోచారంలో మేషరాశి అంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మేషరాశి వారికి వాస్తవానికి వారు జన్మించినటువంటి సమయానికి ఎవరిదైతే, ఇప్పుడు ఉదాహరణకు నాది మేషరాశి, ఇప్పుడు నేను నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకుంటే నాది ఏ తులారాశో, ఏ మకర రాశో, ఏ మీనరాశో చెప్పలేము. ఇప్పుడు పేరు ప్రకారంగా వేరు, మనకు జన్మనామం ప్రకారంగా వేరు. ఏది మెయిన్ అంటారు? అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు పలానా స్వప్న గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీది పలానా రాశి వచ్చింది అనుకోండి. మరి జన్మ నక్షత్రం మన యొక్క వ్యవహారిక నామం ప్రకారంగా చూడడమా, జన్మనామం ప్రకారంగా చూడడం అంటే రెండు మనకు బేస్ చేసుకోండి. ఏ వ్యక్తికి అయితే ఒక 45 సంవత్సరాలు దాటుతుందో అతనికి జాతకము అనేటువంటిది పేరు రీత్యా 50% చూసుకోవాలి, జాతక రీత్యా 50% చూడాలి ఖచ్చితంగా. ఇది ఎవరికి అంటే మనం చెప్పినా కూడా ఇప్పుడు వారు
వారికి అర్థం కాని సబ్జెక్ట్ ఇది. నేను 100కు 200% చెప్తున్నా. ఇంకా 60 సంవత్సరాలు దాటింది అంటే 55 సంవత్సరాలు దాటింది అంటే పేరు ప్రకారంగానే. ఓకే. వారి పేరు ఏమిటి, చలో ఈ ప్రకారంగానే జాతకం. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ది కానీ మీ దగ్గర వ్యక్తులది కానీ ఎవరిదైనా ఒక 5 పేర్లు చెప్పండి, మీరే చెప్పండి, మీకు సంబంధించిన వాళ్ళది. ఈ వ్యక్తి గురించి నాకు మొత్తము తెలుసు అని అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? క్యాజువల్గా అడుగుతున్నాను, చెప్పండి జనరల్గా. ప్రకాష్, ఇంకా కిరణ్, ఇంకా కల్పన. ఓకే, ముగ్గురు. ప్రకాష్ అన్నారు, కిరణ్ అన్నారు, కల్పన అన్నారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ అని అనేటువంటి వారికి 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు కానీ 2000 అంటే లాస్ట్ 2.5 ఇయర్స్లో మనీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చిరాకుగా అనిపించడం కానీ ఏదో తెలియని డిస్టర్బెన్సెస్ ఇతనికి ఉండాలి. మీకు తెలిసి ఉన్నాయా లేవా? ఉన్నాయి గురుగారు. ఇప్పుడు కిరణ్ అనేటువంటి వారికైనా కూడా 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టు లోపు ఎస్టాబ్లిషన్ అవ్వడం కానీ, ఈ టైంలో ఒక మెరుపు మెరవడం కానీ, ఈ టైంలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ప్రదేశ మార్పులు కానీ, లైక్ ఏదైనా ఒక +- జరిగి ఉంటుంది. 2020 ఆగస్టు నుండి 2021 ఆగస్టు 2022 ఆగస్టు ఈ సమయంలో చికాకులు గొడవలు ఉంటవి. ఎదుటి వ్యక్తికి అంటే దాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు మనకు ఇప్పుడు నేను ఒకటి అన్నాను, మీరు ఒకటి అన్నారు, వాదనలు ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నా ఏమైనా ఉండాలి. ఈ టైంలో ఉంటే ఉన్నాయనండి, లేకుంటే లేదని చెప్పండి. ఎందుకంటే అది కరెక్ట్గా తెలియదు గురుగారు, అందుకే పూర్తిగా తెలుసుకోండి అని చెప్పి. పోనీ కల్పన గారికి ఇదే 2020 ఆగస్టు నుంచి 22, 23లో హెల్త్ కానీ ప్రదేశ మార్పులు కానీ స్థానచలనాలు కానీ జరిగినాయా? హెల్త్ బాగా కోవిడ్ వచ్చింది కదా, ఆ టైమే కదా. అంటే నేను అనేది ఏమిటి అంటే, ఇది జస్ట్ అవునవును నేను ఇది అని చెప్పడానికి అని కాదు, కానీ అది దైవ బలం అంతే. ఒక ప్రిడిక్షన్ మనం అట్లా ప్రిడిక్ట్ చేసి చెప్తాం. ఇక అదే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉందనుకోండి, వారి బ్లడ్ గ్రూప్తో సహా చెప్పేస్తారు. విన్నారా? అది ఎవరు నమ్మినా నమ్మకున్నా అది సత్యం. కనుక మనం ఇంకో వీడియోలో అసలు క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా కాల్ అపాయింట్మెంట్ ఒకటి తీసుకొని లైవ్లో మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఏమిటి అంటే 12లో శనైశ్వరుడు ఉన్నాడు. మరి 2024 ఆగస్టు నుండే కొంత నెగిటివిటీ అనేటువంటిది ప్రారంభమైంది వీరికి. 2024 ఆగస్టు నుండే. ఇక 2025 3వ నెల నుండి అయితే చెప్పలేనంత నెగిటివిటీ ప్రారంభమైపోయింది. అంటే ఏలినాటి అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఓకే. ఇందులో లక్ష్మణు లాక్షరము, అదేవిధంగా ఆనంద్, అశోకు, అనిలు, అదేవిధంగా చాక్షరం వారు కూడా చరణు, చరితు, వీరికి యాక్సిడెంట్స్ అవ్వడాలు, మనీ ఎక్కడో ఎవరికో ఇవ్వడాలు, పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయడాలు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వడాలు, మనమే ఒక దగ్గర నుంచి అప్పు తీసుకువచ్చినవరా నాయన అంటే మన దగ్గర నుంచి మరొకరు అప్పు తీసుకొని వెళ్ళి వాడెగ్గొట్టడం. అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఈగో ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా సప్తమ స్థానంలో సూర్యుడు కానీ శని కానీ కొంచెం పితృదోషాలు ఏర్పడినటువంటి సందర్భాలలో ఉన్న చెప్పలేము. ఇప్పుడు ఈ ఏలినాడు శని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పడుతుంది. మరొక విషయం ఏమిటి అంటే, ఇదే మేషరాశి వారికి ఒకవేళ వీరికి నడిచేటువంటి దశ అంతర్దశలలో అష్టమాధిపతి దశనో షష్టమాధిపతి దశనో, అదేవిధంగా కొంత ద్వాదశాధిపతి మనకు 12వ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నా కూడా ఇక్కడ జాతకరీత్యా ఏలినాడు శని ఉన్నది. అటు మన గోచారంలో ఇది ఉన్నది, గ్రహచారంలో నడిచే దశ అంతర్దశలు బాగా లేవు.
సో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇక ఇట్లా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది పనులు. ఏ పనులు ముందుకు వెళ్ళవు. మనకేమిటి, మనం దగ్గర ఉన్న ఎక్కడికో పోతాం. పోయేసరికి మీకు వాళ్ళు పలానా ప్రయోగం చేసిర్రు, మీకు చేతబడి చేసిర్రు, మీ ఇంటికి ఇది చేసిర్రు, మీ ఇంటికి అది చేసిర్రు అని చెప్తారు. అంతే. మనం దాన్ని నమ్ముతాం పిచ్చోళ్ళ లెక్క. నమ్మేసి ఏది పడితే అది చేసుకుంటాం. సబ్జెక్టు అనేటువంటిది ఒకటి ఉన్నది. సబ్జెక్టు ప్రకారంగా వెళ్ళాలి. వెళితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పటిదాకా ఉంది గురుగారు వీళ్ళకి ఇలాగా? ఉంటుంది, ఇంకా టైం పడుతుంది. ఈ 2026లో మాత్రము ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే ఉన్నవి. అదేవిధంగా తప్పకుండా ఏమైంది 10 మినిట్స్ వచ్చింది అంటున్నావా? ఓకే, డన్. ఇది ఫుల్ రాసులే, పర్వాలేదు, కట్ చేసుకోండి. యా, సో కంటిన్యూ. సో మేషరాశి వారికి రాబోయే రోజులలో మాత్రము ఆరోగ్య సమస్యలు మాత్రం పొంచి ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక ఆపరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. పండ్లకు సంబంధించింది కానీ, కంటికి సంబంధించింది కానీ, కాళ్ళకు చేతులకు సంబంధించింది కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, ఇవి లివర్ రిలేటెడ్ కానీ, ఎలాంటిదైనా ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు కొనాలి అన్నా, ఇల్లు కట్టాలి అన్నా ఇది సరైన సమయం మాత్రం కాదు. కొంచెం ఓపికగా ఉండండి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇట్లా ఏమైనా 100% మార్పులు చేర్పులు ఉంటవి. ఇక్కడ ఏమిటి అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయము ఇప్పుడు. బంగారము అంటే ఆఫ్టర్ ఆగస్టు సెప్టెంబర్ తర్వాత ఆలోచించండి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్డీలు చేసుకోవడం కానీ, ఇవి ఇప్పుడు ఏంది అంటే డబ్బులను మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ టైంలో చేతులు గులగుల పెడతాయి. ఎందుకు అంటే ఈ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 2 లక్షలు ఉన్నవి, ఈ 2 లక్షలని కాస్త నేను 10 లక్షలు చేయాలి, లేదా 10 లక్షలు ఉన్నవి, ఈ 10 లక్షలు నేను 30 లక్షలు చేయాలి. ఇట్లాంటి ఆలోచనలు ఉంటే కొంచెం ఆపండి. టైం బాగాలేదు. సో ఓపికగా ఉండండి. మనకు జూన్ 18, 19వ తారీఖు వరకు ఒక పీరియడ్ ఉంటుంది. ఈ జూన్, జూలై వరకు చాలా టైట్ పొజిషన్ ఉంటుంది. ఎప్పుడైతే జూన్, జూలై, ఆగస్టు 5వ తారీఖు నుండి ఎక్సలెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఆగస్టు 5వ తారీఖు దాటింది అంటే అక్కడి నుండి ఒక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మనకు ఫిబ్రవరి వరకు బాగుంటుంది. ఆగస్టు దాటాలి. ఎందుకంటే గురు పుష్య యోగము ఏర్పడబోతూ ఉన్నది. ఇక్కడ గురువు పుష్యమీ నక్షత్రంలో రాబోతున్నాడు. ఈ టయానికి ఆగస్టు 4వ తారీఖు రోజు గురువు పుష్యమీ నక్షత్రానికి వచ్చిన తర్వాత బంగారం రేటు తక్కువ అవ్వడం కానీ, బంగారం లాంటి మేషరాశి వారు ఎంత మంచివారంటే అసలు వారిని మించినోళ్ళు లేరు. స్వేచ్ఛ కావాలి వీరికి. ఒక్కటే స్వేచ్ఛ, నీ ఇష్టం పోవానాలి, ఇంతే. ఇది ఒక్కటంటే వాళ్ళు ప్రాణాన్ని పెట్టి పని చేసుకొని వస్తారు. అంటే నమ్మకస్తులు, మామూలు నమ్మకస్తులు కాదు. ఇక తింటారు. ఇప్పుడు 10 రూపాయలు అయింది ఖర్చు, 10 రూపాయలలో 8 రూపాయలు ఖర్చు అయింది, 2 రూపాయలు మిగిలింది, మనం 10 రూపాయలు ఇచ్చినాము అంతే. వాళ్ళు ధర్మంగా నేను పని చేసినా నేను తీసుకున్నా బస్ కథం అనే విధంగానే ఉంటుంది. కానీ ఏదో భయం కానీ లైక్ ఇంకేదేదో ఉండదు. దూసుకుపోవుడే. వారితో మనం పెట్టుకోవద్దు. మేషరాశి వారికి సంబంధించినటువంటి వారితో మనము ఒక మాట పడొద్దు. వారితో ఫ్రెండ్షిప్ చేసి దూరం కావద్దు. ప్రతి ఫ్రెండ్లో మేషరాశి వాడు ఒకటి ఉండాలి. ఇంట్లో మేషరాశి వారు ఒకరు ఉంటే ఆ బలం. ఎందుకంటే చాలా అంటే చాలా డేరు నక్షత్రాలు, డేరు అశ్విని, భరణి, కృతిక, ఇవి మొత్తము కూడా ఫైర్ బ్రాండెడ్ అగ్నితత్వ రాశులు ఇవి. అంటే మళ్ళీ అశ్విని అంటే మనకు లైక్ దానికి సంబంధించిన అధిపతి, మళ్ళీగా వేరే కేతువు రిలేటెడ్ అవన్నీ అది వేరు. బట్ ఇది పడడం మాత్రం మేషరాశిలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక భరణి అయితే ఎక్సలెంట్, కృతిక కూడా స్పార్క్ ఉంటుంది ముఖంలో. కనుక మరి ఇట్టి మేషరాశి వారికి, సింహరాశి వారిని, ధనస్సు రాశి వారిని,
మీనరాశి వారికి వివాహాలు కొంచెం బాగుంటాయి, పొంతన బాగుంటుంది. కొంచెం పర్వాలేదు. ఇది ఈ సంవత్సరంలో వివాహం కోసం ప్రయత్నిస్తున్న చేయొచ్చు, ఆగస్టు తర్వాత వేయండి. ఇప్పుడు ఆగస్టు తర్వాత వేయొచ్చును, ఓకే. తప్పకుండా ముందుకు వెళుతుంది. ఆ, ఈ లోపు ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఓకే. ఏం చేసినా నెగిటివ్ ఆలోచన. ఇది అవుతుందా, ఇట్లా చేస్తేనే అవుతుందా, ఇది అసలు అవ్వట్లేదు, ఇది వద్దు. ఏదో అనుమానాలు, ఫోన్ చెక్ చేయడాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ప్రయత్నాలు చేసే వాళ్ళకంటే ఉద్యోగ ప్రయత్నాలైనా లేకపోతే వ్యాపార ప్రయత్నాలైనా అనుకూలం ఎప్పటి నుంచి గురుగారు? ఆగస్టు తర్వాత బాగుంది. ఆగస్టు ఆగస్టు దాకా వెయిట్ చేయండి. గురువు మనకు పుష్యమిలోకి వస్తాడు. ఇప్పుడంతా రాహు రిలేటెడ్ నడుస్తున్నది మొత్తం రాశులు మొత్తము ఉన్న గ్రహాలన్నీ ఇప్పుడు వాస్తవానికి శనైశ్వరుడు, గురువు ఇవి మెయిన్ గ్రహాలు. అదేవిధంగా ఈ శనైశ్వరుడు పవర్ కోల్పోయిండు ఆ వాటర్లో పడేసి. గురువు ఏమి అతిచారము, మళ్ళీ వెనుకకు మళ్ళీ ముందుకు ఈ తిరుగుతూ ఉన్నాడు. ఈ రాహువు కేతువు ఇవి రెండు గ్రహాలు. ఇక మిగిలినవి అంటే 2.5 రోజులు, నెలకు ఒకసారి, 21 రోజులకు ఒకసారి మారుతూ ఉంటవి. ఈ కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ ఇవి. ఇప్పుడు రాహుకేతుల పీరియడ్ నడుస్తున్నది కనుక ఎక్కువగా దుర్గా అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధన, కాలభైరవ స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం ద్వారా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్ని చేసినా అనుభవించాలి కొన్ని, అంతే. అది ఫిక్స్ అయిపోండి. ఎన్ని చేసినా అనుభవించాలి. ఐ విల్ యాక్సెప్టెడ్ అని మీరు ఉండండి. తప్పకుండా ఆగస్టు నుండి కొంచెం మానసికంగా ధైర్యము, ఆరోగ్యపరంగా రావాల్సిన ధనం రావడము, మనకు ఇంట్లో ఉండేటువంటి గొడవలు సద్దుమనగడాలు, భార్యాభర్తలలో ఉండేటువంటి గొడవలు సద్దుమనగడాలు, స్థిరాస్తులలో లాభాలు రావడాలు, అదేవిధంగా మనకు సంతానము, ఒకవేళ ఎవరైనా ప్రయత్నంలో ఉంటే ఐవీఎఫ్ రిలేటెడ్ వెళ్దాం అనుకున్నా కూడా వెళ్ళండి ఆగస్టు తర్వాత. ఇంకా శత్రువుల పీడ కొంచెం విరగడైతే జరుగుతుంది ఈ ఆగస్టు నుంచి కొన్ని రోజులు. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి గురుగారు? బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఆదాయ వ్యయాలు, ఈ యొక్క రాజపూజ్యం, అవమానాలు అంతా మనకి ఇక్కడనే ఉంటుంది. నోరు మంచిదైతే అందుకే నేను చెప్పలేదు ఆదాయము వ్యయము ఇంత రాజపూజ్యం అది కాదు కదా. ఏదున్నా మనము మన బిహేవియర్ మన దాన్ని బట్టి ఉంటుంది కనుక మనము ఇక్కడ నేను అదే చెప్తున్నాను. 10 రూపాయలు వచ్చింది, ఈ 10ని 20 చేయాలి అని ఆలోచన వద్దు. ఇప్పుడు ఈ 10ని దాచిపెట్టుకోండి అంటున్నా. అది 20 కాదు, ఈ ఉన్న 10 కాస్త 0 అయ్యేటువంటి సమయం ఇది. సో ఉన్న 10 మీరు కాపాడుకోండి, ఇంతే. తప్పకుండా గురుగారు మేషరాశి వారి గురించి చాలా విషయాలు తెలియజేశారు. అలాగే పాటించాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. తప్పకుండా. అయితే వ్యక్తిగతంగా ఇందాక మనం చెప్పుకున్నాం, వారి యొక్క జన్మ జాతకం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మన నడిచే దశ అంతర్దశను చూసుకొని ముందుకు వెళితే ఇప్పుడు ఇన్ని చెప్పాం, వారికి ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు రెండో వివాహం అనో, లేదా స్త్రీ సంతానం అనో, పురుష సంతానం అనో, లేదా మనకు లైక్ ఇంకేదైనా ఉంటుంది. విదేశీయానం కానీ, స్థిరాస్తులు, మా తండ్రి ఆస్తి ఉన్నది అని, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని కోరికలు. సో దీనికి సంబంధించింది ఏంటి అంటే అప్పుడు వారి వ్యక్తిగత జాతకాన్నే చెక్ చేసుకోవాలి. లగ్నం ఏమిటి, వీళ్ళ లగ్నానికి సంబంధించిన లగ్నకారకుడు బలంగా ఉన్నాడా, పంచమాధిపతి ఏమి, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి.